మనము ఈరోజు ముచుకుందునికి మోక్ష ప్రధానం అనే చాప్టర్ నిన్న మనీషా మాతాజీ చెప్పారు. అక్కడి నుంచి కంటిన్యూషన్ ఈరోజు మనం చెప్పుకుందాం మాతాజీ. శ్రీకృష్ణుడు తన నిజ స్వరూపాన్ని తెలుసుకొనుటకు ముచుకుందుడు ఎంతగానో ఆరాటపడ్డాడు. శ్రీకృష్ణుడు నిజ స్వరూపం ఏంటి అని తెలుసుకోవడానికి ఆరాటపడ్డాడని శ్రీకృష్ణుడు ముచుకుందుని మందహాసం చేస్తూ ఇలా బదులిచ్చాడు. ప్రేమైన ఓ రాజా, నా జననం గురించి, నా అవతార అంతరార్థముల గురించి, నా కార్యకలాపన గురించి తెలుపగలుగుట అసంభవం. అంటే శ్రీకృష్ణుడు అవతారం కానీ, తన జననం గురించి కానీ, తన పనుల గురించి కానీ తెలుపుటకు అసంభవం అని చెప్తున్నారు. నా స్వశ అవతారమైన అంటే సొంత అవతారములు అనంతుడు, లెక్కలేనివన్నీ ముఖములు కలవాడిని నీకు తెలిసి ఉండవచ్చును. అంటే శ్రీకృష్ణుడు ఎన్నో ముఖాలు, తన సొంత అంశ అంటే శ్రీకృష్ణుడికి జనన మరణాలు ఇలాంటివి ఏముండవు కదా. శ్రీకృష్ణుడు సొంత అంశాల చేత అతనికి ఎన్నో ముఖాలు కూడా ఉంటాయి. బహుకాలం నుండి అతను నా దివ్య నామ రూప గుణములను పూర్తిగా వర్ణించటకు ప్రయత్నిస్తూ నేటికి అది ముగింపలేనిది. అంటే శ్రీకృష్ణుడు దివ్య రూపం కానీ, నామం కానీ, రూపం కానీ, గుణాలు కానీ వీటన్నిటిని వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను, చెప్పలేకపోతున్నారు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, శ్రీకృష్ణుడికి ఎన్నో నామాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి. లెక్కించడానికి అవి చాతన అవ్వట్లేదు, ముగింపు లేనిది అది. కనుక నాకెన్ని నామాలున్నా, రూపములు కలవో స్పష్టంగా తెలుసుకొనుటకు అసాధ్యము. ఎవరైనాను భౌతిక శాస్త్రవేత్త ఈ భూగోళంలోని పరమాణువులన్నిటినీ సంఖ్య లేనట్టుగా కలిగినను అనంతమైన నా నామములను, రూపములను, కార్యకలాపాలను అతడు పేర్కొనలేడు. అంటే ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుడు నామాలు కానీ, రూపాలు కానీ, ఆయన పనులు కానీ, కార్యకలాపాలను కానీ పేర్కొనలేడు, చెప్పలేరు అని చెప్తున్నారు. పలువురు యోగులు, సాధు పురుషులు నా వివిధ రూపములను, కార్యకలాపాలను లెక్కింపబూనుకొని నేటికి సంపూర్ణ జాబితాను తయారు చేయలేకపోయారు. అంటే శ్రీకృష్ణుడు ఒక సాధు పురుషులు, యోగులు ఆయన రూపాలను కానీ, కార్యకలాపాలను కానీ సంపూర్ణ జాబితాను అంటే శ్రీకృష్ణుడు సంపూర్ణ జాబితాను ఇవ్వడానికి చేయలేకపోయారు అనేసి చెప్తున్నారు. ఆయన నన్ను గూర్చి తెలుసుకొనుటకు నీవు ఆరాటపడుతుందన్న ప్రస్తుత జనాలను రాక్షస గుణాలు నశింపచేసి వైదిక ధర్మమును పునర్దించుట కొరక ఈ భూమిపై నేను అవతరించితే అని చెప్తున్నాడు. ముచుకుందుడు శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు భౌతిక ప్రపంచంలో రాక్షస గుణం ఎక్కువైపోతుంది, భగవంతుడి మీద శ్రద్ధ తగ్గిపోతుంది. అది పెంపొందించడం అంటే పెరగడం కోసం శ్రీకృష్ణుడు మళ్ళీ అవతరించి భూమి పైకి వచ్చాను అనేసి చెప్తున్నారు. ఈ జగత్తునకు స్పష్టమైన సృష్టికర్త అయిన బ్రహ్మ నన్ను భూమిపై అవతరించమని అర్జించుట చేత నేను యదువంశంలో జన్మించితే. అంటే సృష్టికర్త ఎవరు? బ్రహ్మ శ్రీకృష్ణుడిని అవతరించమని కోరుకున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు మళ్ళీ భూమిపై అవతరించాడు, యదువంశంలో అవతరించాడు. అయితే ఆ వంశంలో వారు ప్రత్యేకించి వసుదేవుని సుతుడయ్యి నేను జన్మించాను. శ్రీకృష్ణుడు ఎవరికి పుట్టారు? వసుదేవుడు కుమారుడుగా పుట్టాడు. వసుదేవుడు కుమారుడు కాబట్టి కనుకనే ఆయనకు వాసుదేవుడు అనే పేరు కూడా పెట్టారు. పూర్వజన్మల కాలనేమి అంటే కంసుని పూర్వజన్మల పేరు ఏంటంటే కాలనేమి. ఆయన కంసుని నేను సంహరించి తిని కాలనేమి, పూర్వజన్మల కాలనేమి ఈ జన్మలో వచ్చేసి కంసుడిగా వచ్చారు. ఆయనని కూడా నేను వధించి తిని. ఎందుకు వధించారు? మరియు ప్రలంబాసుని మొదలగు రాక్షసులను కూడా వధించాను. వారు నా పట్ల శత్రుత్వం, శ్రీకృష్ణుడి పట్ల శత్రుత్వం పెంచుకున్నందున కంసుని కానీ, ప్రలంబాసుని కానీ, ఇంకా ఎంతో రాక్షసులని చాలా మందిని చంపారు కదా. ఎందుకు? శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ పెంచుకోకుండా వాళ్ళందరూ ద్వేషం పెంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళని వధించారు. వారి నా పట్ల శత్రుత్వం పెట్టుకున్నందున వారిని నేను వధించి తిని. నీ ఎదుట భస్మమైన రాక్షసుడు కూడా నన్ను శత్రువుగా భావించారు. కాళయవనుడు శ్రీకృష్ణుడి పట్ల శత్రుత్వం పెంచుకున్నాడు, అందుకని ఆయనను కూడా వధించాను అనేసి చెప్తున్నారు.
దయతో నీవు అతనిపై చూపు ప్రసరించి అతన్ని దహించి వేసితివి. అంటే ముచుకుందుడికి ఒక వరము ఉండింది కదా, తన ఎవరైతే నిద్ర లేపి డిస్టర్బ్ చేస్తారో అతను చూసిన వెంబడే అతను బూడిదైపోతారు అని. అందుకని కాలయునుడు అలా బూడిదైపోయారు కదా. ముచుకుందుడి వల్ల అలా ఆయన భస్మం అయిపోయారు అనేసి దహించి వేశారు అనేసి చెప్తున్నారు. ముచుకుందుడు మహారాజు, నీవు నాకు గొప్ప భక్తుడు. ముచుకుందుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు అనేసి చెప్తున్నారు. ఆ నీపై నా అవ్యాజ కృపను చూపుటకై ఈ గృహలో నేను ప్రత్యక్షమైతిని. అంటే అవ్యాజ కృప అంటే కపటం లేని ప్రేమ చూపుటకై ఈ గృహంలో నేను ప్రత్యక్షమయ్యాను అనేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నా భక్తులు అనగా నాకు మిక్కిలి ప్రీతి. శ్రీకృష్ణుడు భక్తులు అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రేమ కదా. శ్రీకృష్ణుడు ఎవరైనా ప్రేమిస్తే అతని మీద అంత ప్రేమ చూపిస్తారు. ఎవరైనా శత్రుత్వం పెంచుకుంటే కంసుని లాగా ప్రళంబాసుని లాగా వాళ్ళని వధించేస్తారు. పూర్వ జన్మలో నీవు నాకు గొప్ప భక్తుడవు. భక్తుడుగా సేవ చేసి నా అవ్యాజ కృపకై ప్రార్థించితివి. పూర్వ జన్మలో ముచుకుందుడు చాలా గొప్ప భక్తుడు శ్రీకృష్ణుడికి. కపటం లేని ప్రేమ పూజ చేశాడు. అంటే కోరికలు లేకుండా శ్రీకృష్ణుడి మీదే ఆయన భక్తితో పూజ చేశారు. నీ కోరికను నెరవేర్చుట కొరకై నేను ఇప్పుడు వచ్చితిని. శ్రీకృష్ణుడు ముచుకుందుడు కోరిక నెరవేర్చడం కోసము ఇప్పుడు నేను వచ్చాను అనేసి చెప్తున్నాడు. మనసు తృప్తి నందిన వరకు నీవు నన్ను దర్శించుకో. ముచుకుందుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నీ మనసు తృప్తి చెందేంత వరకు నువ్వు నన్ను దర్శించుకో అనేసి శ్రీకృష్ణుడు ముచుకుందుడికి చెప్తున్నారు. నీవు కోరుకుని ఎట్టి కోరికనైనాను నేను ఎప్పుడు తీర్చేదాను. అంటే శ్రీకృష్ణుడు ముచుకుందుడికి ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఏ కోరిక కోరుకున్నా నేను ఇప్పుడు నీకు నీ కోరికను తీరుస్తాను అనేసి చెప్తున్నాడు. నా నా కృప చేత నా కృప చేత నన్ను శరణు వేడిన వారందరూ వాంఛలను తీరవలెను. శ్రీకృష్ణుడు శరణు వేడిన వారి వాళ్ళ కోరికలను తీరవలెను అనేసి చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణుడు శరణు వేడుకున్న వాళ్ళకి మనం ఏదైనా మంచి కోరుకుంటే శ్రీకృష్ణుడు మనకి తప్పకుండా ఇస్తారు. ఈ టైం కాకుండా ఇంకొక టైంలో అయినా కానీ అది టైం వచ్చినప్పుడు ఆ సమయానికి శ్రీకృష్ణుడు ఇస్తారు. అదే చెప్తున్నారు. నువ్వు నన్ను శరణు వేడావు. నన్ను శరణు వేడిన వారందరినీ వాంఛలు తీరవలనని చెప్తున్నాడు. అది ఏ సనాతన సూత్రము. శ్రీకృష్ణ భగవానుడు ముచుకుందుడికి ఏదైనా వరమును కోరుకోమని పలుకుగాని అతడు ఎంతగానో ఆనందించాడు. శ్రీకృష్ణుడు ముచుకుందుడికి నువ్వు ఏదైనా కోరుక అని చెప్పగానే ముచుకుందుడు ఎంతో ఆనందపడ్డారు. వెంటనే అతనికి వైవసత్వ మనవంతరములోని 28 మహాయుగములలో శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన గర్గముని చెప్పిన జోషం గుర్తుకు వచ్చింది. 28 మహాయుగాల్లో మనవంతరం అనేసి చెప్తుంటారు కదా. ఒక మనవంతరం ఇలా బ్రహ్మ ఒక మనవంతరము మనకి ఎన్నో సంవత్సరాలు అనేసి చెప్తారు కదా. అలా 28 మహాయుగాల్లో శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన గర్గముని చెప్పిన జోషము ముచుకుందుడికి గుర్తు వచ్చిందంట. వెంటనే దేవాది దేవుడు నారాయణుడు శ్రీకృష్ణుడు తన ఎదుట నిలుచున్నాడు అనేసి ముచుకుండు గుర్తించాడు. శ్రీకృష్ణుడు ముచుకుందుడు ఎదురుగా నిల్చున్నది ఎవరు అనేసి ముందు గుర్తించలేడు. తర్వాత అతని దేవాది దేవుడు నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు ముచుకుండు ఎదురుగా నిలుచున్నారనేసి ముచుకుందుడు గుర్తించాడు. అప్పుడు ఆయన పాదార విందమును సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీకృష్ణుడు పాదాలపై ముచుకుందుడు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడంట. తర్వాత జగత్ప్రభు దేవాదిదేవ నీ బహిరంగ శక్తి చేత ఈ భూమిపై గల జీవులందరూ ఇంద్రియ సుఖముల పట్ల వ్యామోహం కలిగి ఉండిరి. అంటే ఎలా ఉన్నారు భౌతిక ప్రపంచంలో ఎలా ఉన్నారు అంటే ఇంద్రియ సుఖాల మీదనే వ్యామోహం చెంది ఉన్నారు. మళ్ళీ ఇంకేం చెప్తున్నారు, మాయ చేత కూడిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. అంటే మాయతో కూడిన ప్రపంచము కదా ఇది. అంత భౌతిక ప్రపంచం ఎలా ఉంటే మాయ కోరికలు ఇలాంటివే ఉంటాయి. భగవంతుడి మీద ప్రేమ తగ్గుతుంది, కోరికల మీద పెరుగుతుంది. అలే చెప్తున్నారు, మాయతో కూడిన కార్యకలాపాల్లో నిమగ్నమై మిమ్మల్ని ఆరాధించుట వారు విముక్తులైతారు. అంటే మాయలో పడిపోయారు. శ్రీకృష్ణుడిని ప్రార్థించడమే మర్చిపోయారు. ఎలా అయిపోయారు, కోరికల మీద భౌతిక ప్రపంచం మీద కోరికలు పెరిగిపోయాయి, భగవంతుడి మీద శ్రద్ధ తగ్గిపోయింది.
మీ పాద పద్మములకు శరణాగతులగుట చేత కలుగు లాభములన్నీ ఎరుగని వారగుట చేత వారు ఈ సంసారంలో వివిధ దుఃఖాలను గురవుతున్నారు. అంటే ఎలా ఉన్నారు? శ్రీకృష్ణ పాద పద్మములను శరణాగతులు శరణాగతి చేసుకోవట్లేదు. ఎలా ఉన్నారంటే సంసార దుఃఖంలో గురవుతున్నారు. అంటే భౌతిక సంసారం, భార్య భర్త పిల్లలు ఇలాంటి దుఃఖాల్లోనే మునిగిపోయి ఉంటున్నారు. మూర్ఖంగా సంగము, స్నేహము, ప్రేమ మొదలగుట వాటి చేత ఆకర్షించబడి వివిధ యత్నాలకు గురవుతున్నారు. అంటే ఎలా ఉన్నారంటే భగవంతుడు వీటన్నిటి మీద శ్రద్ధ లేదు. ఆ స్నేహితులు, ప్రేమ, మళ్ళీ లేకుంటే సంఘాలు ఇలాంటి వాటి మీదే మోహితులై ఉంటున్నారు తప్ప భగవంతుడి మీద శ్రద్ధ లేదు వాళ్ళందరికీ. ఎందుకంటే ఇదే సుఖము అనేసి అనుకుంటున్నారు. కానీ నిజమైన సుఖం ఏంటి అంటే మనం భగవంతుడి మీద మన మనసు కేంద్రీకరించడం నిజమైన ప్రేమ. కానీ మన భౌతిక ప్రపంచంలో ఎలా ఉన్నారంటే ప్రేమ, స్నేహము ఇలాంటి వాటి మీదే ఉన్నాయి. అదే నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. అంటే జనరల్ గా ఎలా అంటే బాగా డబ్బులు సంపాదించుకున్నామా, ఎంజాయ్ చేసామా అని మెటీరియల్ వరల్డ్ మీద ఉన్నారు. అది కాదు అనేసి చెప్తున్నారు. దాని మీద ఆకర్షిస్తున్నారు. అది ఆకర్షణ తప్పు. ఈ మీ బహిరంగ శక్తి కల్పించిన మాయ చేత ప్రతి ఒక్కరు స్త్రీ పురుషులు అందరూ భౌతిక జీవితం పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఎలా ఉన్నారు? స్త్రీలు పురుషులు వాళ్ళ మీద వాళ్ళే ఆకర్షిస్తున్నారు. వంచకులతోనూ అంటే మోసం చేసే వాళ్ళతోనూ మోసపోయే వాళ్ళతో కూడబడినట్టు ఈ సమాజంలో పరస్పరము వంచుకుంటున్నారు. అంటే మోసం చేసే వాళ్ళు, మోసపోయే వాళ్ళు మోసం చేయించుకుంటున్నారు. అంటే మోసం చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు? మంచిగా ఉన్న వాళ్ళని మోసం చేసేస్తున్నారు. మోసం చేయించుకునే వాళ్ళు చేయించుకుంటూనే ఉంటున్నారు. అంటే వాళ్ళకి నేను మోసపోతున్నా అని తెలుసుకోవట్లేదు. నిజం చెప్పాలంటే మంచిగా మాటలు చెప్పేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని మోసం చేసేస్తున్నారు అనేసి చెప్తున్నారు. మూర్ఖులైన ఈ ప్రజలు తమకు మానవ జన్మ కలుగుట ఎంతో అదృష్టం తెలియక నీ పాద కమలములు సేవ పట్ల అంటే ఎలా మానవ జన్మ కలుగుటనే ఎంతో అదృష్టము అది తెలియక శ్రీకృష్ణ పాదకమలం సేవ పట్ల విముక్తి చూపుతున్నారు. అంటే శ్రీకృష్ణ పాదాలను మనం శరణు వేడుకుంటున్నామంటే ఎంతో అదృష్టం, పుణ్యం చేసుకొని ఉండాలి. కానీ అది తెలియట్లేదు ఎవరికి. మానవ జన్మ వచ్చింది దేనికి? మనము విచ్చలవిడిగా ఉండడానికి అనేసి అనుకుంటున్నారు. అది కాదు. మనము భగవంతుడి సేవ కృపలోకి రావాలి అనేసి మనము మానవ జన్మ మనకు వచ్చింది. అది తెలుసుకోలేకపోతున్నారు. నీ బహిరంగ శక్తి ప్రభావం చేత ఐహిక జీవితపు పై మెరుగులకు వారు ఆకర్షించబడుతున్నారు. అంటే మెటీరియల్ వరల్డ్ కి ఆకర్షిస్తున్నారు. భౌతిక ప్రపంచానికి ఆకర్షితులవుతున్నారు. అంధకూపంలో పడిన మూగ జీవుల వలె సమాజము, స్నేహము, ప్రేమ వంటి వలలో చిక్కుకొని ఉన్నారు. అంటే చీకటి గృహం, అంధకూపం అంటే చీకటి గృహంలో పడిన మూగ జీవుల వలె సమాజము, స్నేహ, ప్రేమ వంటి వలల్లో చిక్కుకొని ఉన్నారు. ఇక్కడ అంధకూపం అనే ఉదాహరణ తెలుపబడినది. వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో బావులు ఉండును. అంటే మనకు పొలాలలో ఎన్నో బావులు ఉంటాయి కదా, ఎన్నో సంవత్సరాలుగా వాడుకలో లేక పైన గడ్డి పెరిగి పాడుబడినట్టు బావులు ఉండును. అంటే నీళ్లు ఇవన్నీ వాడుకలో లేకపోతే దాని లోపలంతా గడ్డి ఇలా అంతా పెరిగి పైకి అంతా వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ బావి ఉందని కూడా మనకు తెలీదు. ఆ బావి ఉందని తెలియక ఏమవుతుంది? ఎవరైనా అంటే ఒక అమాయకపు జంతువులు ఎన్నో ఆ బావిలో తెలియక పడిపోయి ఉంటాయి. అవి పడిపోయినప్పుడు ఎవరైనా చూస్తే వాటిని రక్షిస్తారు. అవి అక్కడ పడిపోయాయని తెలియకపోతే ఏమవుతుంది? అవి చనిపోతాయి అనేది చెప్తున్నారు. కానీ గడ్డి పరకల పైగల ప్రలోభముతో, ఆకర్షణీయంతో ఆ జంతువుల పట్ల అంధకూపంలో పడి మృతి చెందున అంటే చనిపోతున్నాయి. అట్లే మూర్ఖులైన జనాలు మానవ జన్మ యొక్క ప్రాధాన్యత గుర్తించక ఇంద్రియ సుఖములను ఆశించి తమ జన్మను నిర్ధారకము చేసుకొని ఎట్టి లక్ష్యంను సాధించక వ్యర్థంను నశిస్తున్నారు. అంటే ఉపయోగం లేకుండా
అంటే మన భౌతిక జీవితం ఎందుకు వచ్చింది అనేసి మనం తెలుసుకోలేకపోతున్నాము. భౌతిక జీ ప్ర అంటే భౌతిక జీ మనకి మానవ జీవితం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని తెలుసుకోలేక భౌతిక ప్రపంచం పైన ఆసక్తితో మనము దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మనకి మానవ జన్మ వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? మనం భగవంతుడి మీద మన మనస్సు కేంద్రీకరించాలని తెలుసుకోలేక, భౌతిక ప్రపంచం మీద మనం కేంద్రీకరించి అది వ్యర్థం చేసుకుంటున్నాము అనేసి చెప్తున్నారు. ప్రభు ఈ ప్రకృతి నియమాలకు నేను అతీతుడను. అంటే ప్రకృతి నియమాలకు అతను అతీతుడును కాను. అంటే మించిన వాడిని. తన కాలమున వ్యర్థమును గడుపు మూర్ఖులైన జనాలతో నేను కూడా ఒకడిని. అంటే ముచుకుందుడు కూడా మన కాలంని వ్యర్థం చేసుకున్నట్లు ఆయన కూడా అలానే చేశాడంట. ఆయన రాజుగా ఉన్నప్పుడు తను కూడా భగవంతుడి కృపలో లేరు. నా పరిస్థితి మరింత దుఃఖపూరితమైనది. నేను రాజవంశంలో జన్మించుట చేత సాధారణ మానవుల కంటే ఎక్కువగా విర్రవీగితిని. అంటే ఆయన రాజవంశంలో పుట్టారు గదా! ముచుకుందుడు. అందుకని ఆయన ఇంకా ఎక్కువ గర్వపడ్డారంట. నేను వంశంలో పుట్టాను అనేసి. సామాన్య మానవుడు తన దేహమును, తన కుటుంబమునకు మాత్రమే యజమానినని భావిస్తారు. అంటే సామాన్య మానవుడు ఎలా భావిస్తారు? నేను నా కుటుంబానికి నేను యజమానిని అని భావిస్తారంట. కానీ నేను అంతకంటే పెద్ద ఎత్తైన కోరికలే పెంచుకుంటుని. అంటే ముచ్చుకుందుడు ఏం చెప్తున్నాడు? ఆయన అంతకంటే పెద్ద కోరికలే పెంచుకున్నాడు. మామూలుగా ఏమంటారు? నా కుటుంబానికి నేనే యజమానిని అనేసి అనుకుంటాం. కానీ ముచ్చుకుందుడు అంతకంటే ఎక్కువనే కోరుకున్నాడంట. ప్రపంచం అంతటా పాలించు రాజును కావాలని ఆశించాడు. అంటే ఆయన ప్రపంచం మొత్తం ఏలా ఆయనే ప్రపంచం మొత్తాన్ని ఏలాలి అనేసి దాని మొత్తానికి నేనే రాజునవ్వాలనేసి ముచుకుందుడు అనుకున్నారంట. ఇంద్రియ భోగముల చేత గర్వితుడైనను దేహాత్మ భావన మరింతగా బలపడినది. అంటే అజ్ఞాన స్థితి ఇంకా ఎక్కువ బలంగా పెరిగిందంట. గృహము పట్ల, భార్య పట్ల, సంతానం పట్ల, ధనము పట్ల, ప్రపంచ ఆధిపత్యం పట్ల నా వ్యామోహాలు అంతకంతకు పెరిగినవి. అంటే ఆధిపత్యం అంటే పెత్తనం చేయడము. నాకు ఇంకా కోరికలు ఎక్కువ పెరిగాయంట. నేను నా భార్య, నా సంతానము, ధనము వాటన్నిటి మీద ఆయనకి ఎక్కువ కోరికలు పెరిగిపోయాయి. నిజానికి అది హద్దులు లేనిది. అంటే నాకు రూపాయి వస్తే నాకు రూపాయి చాలు అనేసి అనుకుంటామా? లేదు నాకు 10 రూపాయలు కావాలి అనేసి అలా ఎలా అనుకుంటామో ముచ్చుకుందుడు కూడా అలానే అనుకున్నారంట. కనుక నేను నిరంతరము భౌతిక భోగముల పట్ల ఆసక్తితో నా జీవితంను గడిపితిని. అంటే భౌతిక భోగములు అంటే భౌతిక సుఖాల పట్ల ఆయన ఆసక్తిగా తన జీవితం గడిపాడంట రాజుగా ఉన్నప్పుడు. కనుక ప్రభు నా జీవితంలో విలువైనట్టు ఎంతో కాలమును ఎట్టి లక్ష్యం సాధింపక వృద్ధి చేసుకుంటున్నాయి. అంటే మామూలుగా చదువుకుండే పిల్లలకి ఏం చెప్తారు? నీ జీవిత లక్షణం ఏంటి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వీళ్ళు అనుకుంటారు కదా! అట్లానే ముచుకుందుడు కూడా తన జీవితంలో ఎంతో కాలము ఎటువంటి లక్ష్యం లేదు. ఏంటి అనేసి అలా లేకుండా ఆయన వృధా చేసుకున్నాడు. దేహాత్మ బుద్ధి బలపడిన కొలది మాంసంతోనూ అస్తులతో కూడిన సంచి వంటి భౌతిక దేహమును గురించి ఎక్కువగా ఆలోచించి సాగితిని. అంటే దేహాత్మ బుద్ధి వల్ల మాంసంతో అంటే మన లోపల ఏముంటది? మాంసం ముద్దే ఉంటుంది, స్థూల శరీరం. ఆ సంచి వంటి భౌతిక దేహమును గూర్చి ఎక్కువగా ఆలోచించాడంట. ఇదే సర్వస్వం అని విశ్వసించి అహంకారంతో మానవ సమాజానికి రాజునైతిని. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? సర్వస్వం నాదే. అహంకారంతో అంటే ఆయన రాజు కదా! ఆయన రాజు కాబట్టి ఎక్కువగా దాని మీద కోరికలు ఎక్కువ ఉండేటివి అనేసి చెప్తున్నారు. భ్రమించిపోతిని. అంటే పొరపడ్డాను. రాజుని నేనే అన్ని అంటే ప్రజలకి రాజు ఏది చెప్తే అదే పాలించాలి. అలా ఉండి అంత నాదే నేను చెప్తేనే గర్వితుడైపోయాడు. దేహాత్మ బుద్ధి వలన నేను నా సైన్యము, సైనికులు, రథికులు, ఏనుగులు మరియు గుర్రములతో కూడిన ప్రపంచం అంతటా ప్రయాణించి తిని. అంటే ఆయన ప్రపంచం మొత్తం ఆయన వేలాలి అనుకున్నాడు కదా! అప్పుడు ఆయన ఏం చేశాడు? నేను నా వలనే నేను నా సైన్యము, సైనికులు, రథికులు, ఏనుగులు అన్నిటిని ప్రపంచం మొత్తం తిరిగాడంట. ఎవరు? ముచుకుందుడు. ఎందుకు? సైన్యాధికారులతో కూడా
బలగర్వితుడైనందున నాకు గొప్ప మిత్రుడు అయిన హృదయంతో సదా నెలకొనినట్టి నిన్ను నేను అంటే ఆయన రాజు. ఆయన శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనేసి కూడా ఆయన స తనకి శ్రీకృష్ణుడు గొప్ప మిత్రుడు. ఎవరికి? ముచుకుందుడికి. ఈ గర్వంతో రాజు రాజు అయినందున ఆయనకి బాగా గర్వం ఎక్కువైపోయి శ్రీకృష్ణుడు తన స్నేహితుడు అయినా కానీ ఆయనని గుర్తించలేకపోయారంట ముచుకుందుడు. నా గో నా ఉన్నతమైన భౌతిక స్థితి అను పిలువబడిన దాని వలన చేసిన అపరాధములు ఇవి. అంటే ఆయన ఉన్నత స్థితిలో ఉన్నారు కదా! రాజు అంటే గొప్పవాడు. రాజు అంత స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏది గుర్తించలేకపోయాడంట. గర్వంతో ఉన్నప్పుడు ఆయనకి దే భగవంతుడు కానీ ఎవరు ఆయనకి గుర్తు రాలేదు. నాకు రాజ్యం కావాలి, మొత్తం ప్రపంచాన్ని ఏలే రాజునవ్వాలి, ఇలాంటి కోరికలే ఉన్నాయి ఆయనకి అనేసి చెప్తున్నారు. నా వలనని జీవులందరూ ఆధ్యాత్మిక సాక్షాత్కారము నిర్లక్ష్యపరుస్తూ ఎల్లప్పుడూ ఆందోళన కూడా జీవితం గడుపుతూ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఇకపై నేను ఏమి చెయ్యవలను అని ఆలోచిస్తుంటారు. అంటే మానవులేమో ఎలా ఉంటాము? జీవులందరూ ఎలా ఉంటారు? సాక్షాత్ పట్టించుకోకుండా నిర్లక్షిస్తూ అంటే ఎల్లప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటాము. ఏంటి అంటే ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంకా ఏంటి? నేను ఇంకా ఏం చెయ్యగలను అనేసి ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకంటే మనము భౌతిక ప్రపంచంలో ఉన్నాము. కోరికలు ఎక్కువ మనకి. అందుకనేసి మనకు భగవంతుడి మీద శ్రద్ధ కంటే భగవంతుడు అంటేనే ఎవరు ఏంటి అని కూడా తెలుసుకోలేకుండా ఉన్నాము. భగవంతుడి మీద కేంద్రీకరించినప్పుడు కోరికలన్నీ తగ్గిపోతాయి. భగవంతుడి మీద శ్రద్ధ లేనప్పుడు ఎలా ఉంటాము అంటే భౌతిక ప్రపంచంలో ఉండే కోరికలే మనకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకనగా మేము బలమైన భౌతిక వాంఛల చేత బద్ధులమైనందున నిరంతరము వెర్రితనంతో జీవిస్తున్నాము. ఎందుకంటే మనం భౌతిక వాంఛలతోనే కోరికలతోనే ఉన్నాం కాబట్టి మనము వెర్రితనంతో జీవిస్తున్నాము అనేసి చెప్తున్నారు. కానీ మేము పూర్తిగా భౌతిక వాంఛలతో నిమగ్నమైనప్పటికీ మీకు మరో రూపమైనటి అనివార్యమైన కాలము సర్వదా తన విధిని జాగ్రత్తగా నిర్వర్తిస్తున్న అంటే భగవంతుడికి భౌతిక వాంఛలతో నిమగ్నమై ఉంటున్నాము. మరొక రూపం ఉంది కదా! ఏంటి? కాలము. కాలం దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది సర్వదా. అంటే ఇప్పుడు నేను నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, టైం ఆగిపోతే ఆగిపోతుందా? లేదు. దాని పని అది చేసుకుంటూనే పోతుంది. మనం బద్ధకిస్తున్నా గానీ భగవంతుడు ఇంకొక రూపమైన కాలము దాని పని అది చేసుకుంటూనే పోతుంది. నిర్విధమైన ఆయు ప్రమాణం ముగియగానే కాలరూపములతో నీవు మా భౌతిక జీవిత స్వప్నములన్నిటి అంతమొందిస్తున్నావు. అంటే మన జీవితము ముగియగానే అంటే జీవితం ఎండ్ అయిపోతుంది కదా! ఆ ఎండ్ అయిపోగానే మన కళలు ఉంటాయి కదా! అవన్నిటిని కూడా అంతమైపోతున్నాయి. మన కోరికలు కూడా. ఆకలి గొనినట్టి నల్ల త్రాచు ఒక చిన్న ఎలుకను గుటుక్కున మృంగినట్లు కాలస్వరూపుడవగు నీవు మా కార్యకలాపములన్నిటిని కూడా ముగిస్తున్నావు. అంటే ఒక నల్ల త్రాచు ఆకలి కొనినప్పుడు ఎలుకను మింగేస్తుంది కదా! అలానే కాలం కూడా మన పనులను అన్నిటి కూడా ముగిస్తాయి. అంటే మన టైం అయిపోయింది. మన టైం అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాము. మన పనులు ఇక్కడ ఉన్నాయనేసి మనం మళ్ళీ రాలేం కదా! మన పనులను కూడా శ్రీకృష్ణుడు అక్కడికి ముగిస్తాడు అనేసి చెప్తున్నారు. జీవించినంత కాలం ఒకప్పుడు భూషణముల చేత అలంకరించబడి అందమైన అశ్వముల చేత లాగబడి రథము పైనచో గొప్పగా అలంకరించబడిన ఏనుగులు పైన ఎన్నో విహరిస్తూ మానవ సార్వభౌమునిగా కీర్తించబడిన ఈ రాజ శరీరం అనివార్యము కాల ప్రభావం చేత కుల్లి పురుగులు ఆహారం లేక బూడిదగును. అంటే మన టైం అయిపోతుంది. రాజైనా ఎవరైనా కానీ ఎంతటి రాజైనా కానీ లాస్ట్‌కి చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? నువ్వు రథాల పైనే తిరుగు, ఇంకా ఎక్కడైనా తిరుగు, లాస్ట్‌కి చనిపోతాము. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆహ్, అంటే కుళ్ళిపోతుంది మన శరీరం. ఇలానే ఉండదు కదా! చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ మన శరీరం అనేది కృషించిపోతుంది. ఇంకా ఏమైతుంది? పురుగుల ఆహారంతో లేక బూడిదగానో, జంతువుల మలముగానో అంటే మన శరీరం చనిపోతే
మలంగా మారిపోవడము, బూడిదగా అంటే కాల్చేస్తే బూడిద అయిపోతుంది. జంతువులు తింటే వాటి మలంగా అయిపోతుంది. జరుగుతున్నది. సజీవంగా అంటే మనం బతికున్నంత కాలమే మన శరీరం అందంగా కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే చనిపోతామో, మరణించిన అనంతరము ఒక రాజు శరీరం అయినప్పటికీని అది ఒక ప్రాణి చేత అంటే జంతువు చేత భక్షించబడిన దాని మలముగా మారును. అంటే ఒక జంతువు మనల్ని తిన్నామనుకో జంతువు మనల్ని తినిందనుకో ఏమవుతుంది? దానికి మలంగా మారిపోతాం మనము. అంతే మనం బతికున్నంత కాలమే మనం అందంగా కనిపిస్తామో, ఎప్పుడైతే మనం చనిపోతామో మన శరీరం ఎలా అయిపోతుంది? శ్మశానంలో దగ్నమైన చితాభస్మం అంటే బూడిదగానో, లేక పూడ్చిపెట్టే వివిధ రకాల క్రిమి కీటకాల వృద్ధి చెందును. అంటే మనం చనిపోయాక పూడ్చారనుకో ఏమవుతుంది? క్రిమి కీటకాలు పెరగడానికి సాధ్యపడుతుంది. ప్రభు అనివార్యమైనట్టి కాల ప్రభావమునకు మేము మరణానంతరము కాదు మరొక విధముగా జీవించినప్పుడు కూడా గురవుతుంటాము. ఉదాహరణకు నేనొక మహా పరాక్రమవంతుడనైన రాజును అంటే గొప్ప పరాక్రమ అంటే గొప్ప రాజునైనను ప్రపంచం అంతటికి జయించిన గృహాన్ని చేరగానే అనేక ఇతి బాధలు ఎరుగుదును. ఎంతటి రాజైనా కానీ గృహంకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బాధలు అంటే కష్టాలు బయట అందరికి చెప్పినా కానీ ఇంటి కష్టాలే తగ్గవు కదా. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి మళ్ళీ బాధలు ఉండును. ప్రపంచ విజయంతో నేను తిరిగి వచ్చినప్పటికీ సామంత రాజులందరూ వచ్చి నాకు గొప్ప గౌరవ మర్యాద కానుకలు సమర్పించవచ్చును. అంటే ఆయన పెద్ద గొప్ప రాజైనను అందరూ రాజులు ఆయనని ఏమంటారు కీర్తించి గొప్ప రాజు అని గౌరవ మర్యాదలు ఇచ్చినప్పటికీని కానీ అంతఃపురంలో ప్రవేశించగానే అక్కడ నేను రాణుల చేతిలో కీలు బొమ్మను కావచ్చును. అంటే బయట ఎంత తిరిగిన ఇంటికి వచ్చిన తర్వాత రాణుల చేత నేను కీలు బొమ్మను కావచ్చును. కామభోగము కొరకు స్త్రీ పాదములపై వ్రాలవలసి రావచ్చును. అంటే కోరికలు ఉన్నప్పుడు స్త్రీ పాదంపై రాలవచ్చును అంటే పడవచ్చును. ఐహిక జీవిత విధానం ఎంతో క్లిష్టమైనదిగా ఒక సుఖమును ఆశించి దాని కొరకై నేనెంతగానో శ్రమించవలసి వస్తుంది. అంటే ఏదైనా మనకి కోరికలు ఉన్నాయి అనుకో దాని గురించి మనం ఎంతో శ్రమించవలసి వస్తుంది అది నెరవేర్చుకోవడానికి. కనుక చివరికి ఆ సుఖములను ప్రశాంతంగా అనుభవించుటకు కూడా శ్రమించవలసి వచ్చును. అంటే మనము కోరికలు తీర్చడానికి కష్టపడి చేసుకుంటున్నాం. కానీ సుఖమును అనుభవించడానికి కూడా ఎంతో కష్టపడాలి అనేసి ముచుకుందుడు చెప్తున్నాడు. ఇంద్రియ సుఖములు కొరకై మానవుడు కఠోర తపస్సు చేసి స్వర్గలోకమును సాధించవలను. ఇంద్రియ తృప్తులు ఎన్నో చేసైనా మానవుడు కఠోర తపస్సు చేసైనా కానీ స్వర్గలోకమును సాధించవలను. ఒక ధనిక కుటుంబంలో లేదా రాజ కుటుంబంలో జన్మించిన వ్యక్తి కూడా తన ఐశ్వర్యంను నిలబెట్టుకొనుటకు మంచి ఉత్తమ జన్మను సాధించుటకును అనేక త్యాగములు దాన ధర్మం చేయటకు కూడా ఆందోళన చెందును. అంటే ఉన్నత కుటుంబంలో పుట్టినా కానీ రాజ కుటుంబంలో పుట్టినా కానీ ఐశ్వర్యం నిలబెట్టుకొనుటకు అంటే ఉత్తమ జన్మను సాధించుటకు అనేక త్యాగములు చేయాలన్నా కానీ ఆలోచిస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారు. రాజవంశంలో జన్మించినను పరిపాలన సమస్యలతోనే కాకుండా మరణించిన తర్వాత స్వర్గం సాధించుటకు కూడా ఆందోళన జీవితంను గడపవలసి వచ్చును. అంటే రాజుగా పుట్టిన ఎవరు ఎలా పుట్టినా కానీ వాళ్ళు ఎలా మరణించిన తర్వాత స్వర్గమునికి వెళ్తామా లేదా అని ఎవరికైనా ఆందోళన ఉంటుంది కదా. అదే చెప్తున్నారు. రాజైనా కానీ మామూలుగా ఉన్న వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మనిషి దేహం వదిలిన తర్వాత స్వర్గంకి వెళ్తామా ఎక్కడికి వెళ్తామా అనేసి ప్రతి ఒక్కరికి ఆందోళన ఉంటుంది అనేసి ముచుకుందుడు శ్రీకృష్ణుడికి చెప్తున్నారు. కనుక భౌతిక సంసార బంధముల నుండి విడువడుటగా మిక్కిలి కష్టమైన పని. భౌతిక సంసార బంధములను వదిలిపెట్టడానికి మిక్కిలి కష్టమైన పని అనేది ముచుకుందుడు శ్రీకృష్ణుడితోటి చెప్తున్నారు. ఏదో విధముగా ఎవరైనాను నీ కృప పాత్రుడైనచో కేవలం నీ కృప చేతన శుద్ధ భక్తి చేత సాంగత్యం ఏర్పడే అవకాశం కలుగును. శ్రీకృష్ణుడు కృప అంటే కరుణ పాత్రుడైన వాడు కేవలం శ్రీకృష్ణుడు కృప చేతన సాంగత్యం ఏర్పడే
అవకాశం కలుగుతాడు. ఎప్పుడు మనం భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి వదిలి భక్తుడిగా మారుతున్నప్పుడు. సంసార బద్ధ జీవితముల నుండి విముక్తి సాధించుటకు అది ప్రారంభ దశ. సంసార జీవితంను వదిలి మనము భగవంతుడి మీద కేంద్రీకరించినప్పుడు అది ప్రారంభ దశ అనేసి మళ్ళీ ముచ్చుకుందుడు చెప్తున్నాడు. ప్రభు, ఎవరైనాను శుద్ధ భక్తునితో సాంగత్యం చేసిన భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తును నియంత్రించి నిన్ను ఆశ్రయించుదురు. అంటే ఎవరైనా శుద్ధ భక్తి చేస్తున్నారనుకో, వాళ్ళ అన్నిటిని మీద కోరికలన్నిటి మీద అదుపులో పెట్టేసుకొని భగవంతుడి మీద కేంద్రీకరించడానికి చేస్తారు అంటున్నారు. శుద్ధ భక్తి సాంగత్యం చేయడానికి చేస్తారు. నీ పట్ల తమ హృదయాల్లో అంతర్గతమైనట్టి ప్రేమను ప్రకటించి గలుగుదురు. అంటే శ్రీకృష్ణుని పట్ల అంతర్గత అంటే లోపల ప్రేమను ప్రకటించగలరు. అంటే ఇప్పుడు మనం భగవంతుడి మీద మనసు కేంద్రీకరిస్తే ఏమైతుంది, లోపల కొద్దిగా మన భక్తి పెరుగుతూ ఉంటుంది. కనుక శుద్ధ భక్తుల సాంగత్యంలో శ్రీ కృష్ణ చైతన్యమును పెంపొందించిన కొనుటయే సంసార బంధముల నుండి విముక్తి సాధించుటకు కారణం కాగలదు. అంటే కృష్ణ చైతన్యంలో మనం పెంచుకోవాలంటే సంసార బంధముల నుండి విముక్తికి సాధించుటకు కారణమవుతుంది. అంటే భగవంతుడి మీద శ్రద్ధ పెరుగుతుంది. అదే సంసార బంధం నుండి కోరికలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు మనకి భక్తులు ఎలా ఉంటారు, బయట ఏం జరిగినా మనకి అవసరం లేదు. మనకి కృష్ణుడు గురించి ఏదన్నా ఉంది అంటే మనము దాని మీద ఆసక్తి చూపుతాం. భౌతిక ప్రపంచంలో ఏమైనా జరుగుతున్నాయంటే మనకు అవసరం లేదు. ఆ ఒక్క నిమిషంలో కూడా మనం కృష్ణుడిని స్మరించడం మానుకోకూడదు. ఆ ఒక్క నిమిషం కూడా మనము వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు భగవంతుడి మీదే కేంద్రీకరించి ఉండాలి. బయట ప్రపంచం మనకు అవసరం లేదు అనేసి అనుకుంటారు ఎప్పుడు భక్తిలో ఉన్నప్పుడు. భక్తిలో లేని వాళ్ళకి బయట ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలని కుతూహలం పెరుగుతూ ఉంటుంది. ప్రభు, నీ శుద్ధ భక్తుల సాంగత్యం పట్ల నేను ఆసక్తి చూపుతున్నాను. అంటే శ్రీకృష్ణుడు శుద్ధ భక్తులు ఉంటారు కదా, ఆయన భక్తుల పట్ల నేను ఆసక్తి చూపుతున్నాను అనేసి ముచుకుందుడు చెప్తున్నాడు. గర్గముని వంటి శుద్ధ భక్తునితో నాకు కలిగిన స్వల్ప సాంగత్యం చేత నీవు నన్ను అనుగ్రహించింది. అంటే గర్గముని వంటి శుద్ధ భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ స్వల్ప సాంగత్యం అంటే కొద్దిగా, స్వల్పం అంటే కొద్దిగా సాంగత్యం చేత నీవు నన్ను అనుగ్రహించావు అనేసి చెప్తున్నారు. నీ అవ్యాజ కృప చేత నేను నా భౌతిక సంపాదనను, రాజ్యమును, కుటుంబమును కోల్పోయి తిని. అంటే శ్రీకృష్ణుడు ఎక్కువ ప్రేమ చూపిస్తారు కదా, మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుడి మీద మనం ప్రేమను చూపించామంటే శ్రీకృష్ణుడు మనము కొద్దిగా చూపిస్తే శ్రీకృష్ణుడు ఇంత చూపిస్తాడు మన మీద ప్రేమ. ఎంతగానో ఆయన మన మీద కృప చూపిస్తాడు. ఆ కృప వల్ల రాజ్యం మీద కానీ కుటుంబం అన్నిటినీ వదిలేసుకున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, నీ ఎక్కువ కృప చూపించడం చేత ఈ సంసార బంధంను నేను తెంచుకోలేకపోయి. ముందు ఏమైంది, ఆయన సంసార బంధంను తెంచుకోలేకపోయాడు. ఇప్పుడు ఏమైంది, శ్రీకృష్ణుడు ఆయన భక్తితో ఉన్నాడు కాబట్టి బంధంలన్నీ తెంచుకొని ఉన్నాను అనేది చెప్తున్నాడు. రాజ్య కార్య నిర్వహణకు క్లేశం అంటే ప్రతిక్రియ మరిచిపోయేటకు రాజులు, చక్రవర్తులు వైరాగ్యంతో కూడిన జీవితమును గడుపుతున్నారు. అంటే ఆసక్తి లేకపోవడం గడుపుతుంది. కానీ ప్రత్యేకించి నీ అవ్యాజ కృప చేత నేను నా రాజ్య పదవిని కోల్పోయితే. అంటే శ్రీకృష్ణుడు కృప ఉండడం వల్లే ఆయన రాజ పదవిని కోల్పోయాను. అంటే ఆయనకి రాజు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు, శ్రీకృష్ణుడు ఆయన శరణగతి ఉన్నారు కాబట్టి, ఆయన పాదార విందంలో చేరుకున్నాడు కాబట్టి ఆయనకి ఇంకా రాజ్య పదవి అవసరం లేదు అని. ఇతర రాజులు రాజ్య కుటుంబాది బంధముల నుండి విడివడక సన్యాసం వంటి కఠిన పద్ధతులు ఆశ్రయిస్తున్నారు. అంటే చాలా మంది రాజులు ఎలా ఉన్నారు, రాజులాగా ఉండలేక, కుటుంబ బాధ్యులు ఉండలేక సన్యాసంని కఠిన పద్ధతుల్లో చేస్తున్నారు. అంటే ఎలా అంటే సన్యాసంని తీసుకుంటున్నారు. ఎందుకు, ఆ రాజలాగా ఉండలేక, బంధములను వదలలేక సన్యాసిగా మారిపోతున్నారు. కానీ నీ అనుగ్రహము చేత నాకు సన్యాసించుట కానీ భిక్షకు
తిరగని అవసరం కానీ లేదు. అంటే శ్రీకృష్ణుడిని ముచుకుందుడు చేరుకున్నాడు కదా! అందుకని ఆయనకు సన్యాసించని అవసరం లేదు. భిక్షాటన అంటే భిక్ష తీసుకోవాల్సిన అవసరం కూడా పడలేదు అనేసి చెప్తున్నాడు ప్రభు. కనుక సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తులైన నీ శుద్ధ భక్తులను వాంఛించుట, నీ చరణార విందనము ప్రేమపూర్వకమైన సేవను నెలకొనుటక నన్ను అనుగ్రహించుము. అంటే కల్మషం అంటే ప్యూర్‌గా ఉండడానికి, నీ శుద్ధ భక్తితో ఉండడానికి, శుద్ధ భక్తితో కోరుకోవడం, నీ చరణార విందములను ప్రేమ పూర్వకమైన సేవలు నెలకొనున్నట్టు నన్ను అనుగ్రహించు అనేసి. అంటే శ్రీకృష్ణుడికి దగ్గరగా చేరడానికి ముచుకుందుడు శ్రీకృష్ణుడి అనుగ్రహముని అడుగుతున్నారు. నీవు దేవాది దేవుడవు, మోక్షంతో సహా నేనేమి కోరినను దానిని నీవు ప్రసాదించగలవు. అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి నేను ఏ కోరిక కోరుకున్నా కానీ నువ్వు దాన్ని ఇవ్వగలవు అనేసి శ్రీకృష్ణుడి తోటి ముచుకుందుడు చెప్తున్నారు. నీ కృపకు పాత్రుడైన పిదప తిరిగి సంసార బంధములో చిక్కుకొనినట్లు చేయు ఏ వరమైనను నీ నుండి కోరినను మూర్ఖుడు ఎవడు ఉండడు. అంటే శ్రీకృష్ణుడిని మనం చేరుకున్న తర్వాత శ్రీకృష్ణుడిని చేరుకోవాలని కోరుకుంటాం. అంతేగాని ఇంకా బంధాల్లో చిక్కుకోవాలని మనం ఎవ్వరం కోరుకోం కదా! ఎందుకంటే ఈ దుఃఖంలోకి మనకి వెళ్ళాలని అనిపించట్లేదు. మనం భగవంతుడు పాదార విందంలో చేరుకోవాలనేసి కోరుకుంటాం ఎవరైనా కానీ. అటువంటి మూర్ఖులే ఉండరు అనేసి అంటున్నారు. ఎందుకు? భగవంతుడు కృప వచ్చినప్పుడు మనం ఇంకా దుఃఖంలోకి వెళ్ళాలని కోరుకుంటాము, ఎవ్వరం కోరుకోము. భగవంతుడి పాదాల దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటాము అనేసి చెప్తున్నారు. వివేకం గల వాడెవ్వడును అతని వరమును నీ నుండి అటువంటి వరమును నీ నుండి ఎవరు ఆశించరు అనేసి చెప్తున్నారు. కనుక నేను దేవాది దేవుడవైన నిన్ను శరణు పొందుతాను. ముచుకుందుడు ఏం చెప్తున్నాడు? నాకు సంసార బంధాలు, రాజు, పిల్లలు, ఇటువంటివి ఏమీ వద్దు, నేను నీకు శరణాగతుడని అవుతాను అనేసి ముచుకుందుడు చెప్తున్నారు. ప్రతి జీవి హృదయంలో నెలకొనినట్టి పరమాత్మము నీవు. అంటే ప్రతి ఒక్కరు హృదయాల్లో ఎవరు ఉంటారు? భగవంతుడే ఉంటాడు. కానీ అది మనం గుర్తించలేకపోతున్నాం. భగవంతుడు మన హృదయాల్లో ఉన్నారనేసి మనం గుర్తించలేకపోతున్నాము. నీవే నిరాకార బ్రహ్మ మరియు ప్రకాశము. ఈ భౌతిక జగత్తు నీ బహిరంగ శక్తి యొక్క విస్తరణ. అంటే ఇది మొత్తం మనం అందరం ఎవరు? భగవంతుడి నుంచి వచ్చిన ఎక్స్పాన్షన్ మనం అందరం కూడా. ఒకటి చేత ఈ భౌతిక జగత్తు కూడా నీవే. భౌతిక జగత్తు మొత్తం శ్రీకృష్ణ భగవానుడే. కనుక ఏ కోణం నుండి చూసినను నీవే ప్రతి ప్రాణికి ఆశ్రయము. ప్రతి ఒక్క ప్రాణికి మనము ఉండాలి అంటే శ్రీకృష్ణుడు నుంచి మనము ఉంటున్నాము. అంతేగాని మనము జీవించలేము, మనము ఉండలేము. భగవంతుడు మనకు ప్రాణం ఇస్తేనే ప్రాణము మనకు ఉంటుంది. లేదు అంటే మనం అందరము వెళ్ళిపోతాము భగవంతుడి దగ్గరికి. భౌతికముగా ఆధ్యాత్మికంగా జీవించి ప్రతి ప్రాణిని పాదార విందంలో శరణు వేడవలసినదే. ఎవరైనాను భూమి మీద ఉన్న ప్రతి ఒక్క చెట్టైనా, చీమైనా, ఎవరైనా కానీ, మనిషి అయినా, జంతువైనా, ఎవరైనా కానీ భగవంతుని శరణాగతి చేరుకోవలసినదే అనే చెప్తున్నారు. కనుక ప్రభు నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అంటే భగవంతుడికి ఆయన సరెండర్ అయిపోతున్నాను అనేసి ముచుకుందుడు చెప్తున్నాడు. ఎన్నో ఎన్నో జన్మల నుండి భౌతిక ప్రకృతి వలన కలుగు త్రివిధ క్లేశములను అనుభవిస్తున్నాను. అంటే కష్టాలు అనుభవిస్తున్నాను అనేసి చెప్తున్నారు. నేను ఇప్పుడు అలసిపోతిని. భౌతిక ప్రపంచంలో కోరికలు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? ఎంతవరకు మనం చేయగలమో అంతవరకే అప్పుడు ఏమవుతుంది? మనం అలసిపోతాం. ఇంకా కోరికలు తీరాలంటే ఎంతో శ్రమించాలి. మనం దగ్గర అంత ఉండదు, కెపాసిటీ, ఎనర్జీ ఉండదు. అలా ఏమైతుంది? కొన్ని రోజులకు అలసిపోతారు. ఇప్పుడు ఈయన కూడా ముచుకుందుడు రాజుగా ఉండి అప్పుడు కోరికలు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉండి ఇప్పుడు ఆయనకి భగవంతుడు ఎవరో తెలుసుకున్న తర్వాత అవన్నీ నాకు ఎటువంటి వద్దు, నేను నీకు శరణు వేడుకుంటున్నాను, నీ చెంతకు నన్ను చేర్చుకో అనేసి ముచుకుందుడు చెప్తున్నాను. వాటన్నిటిలో నేను అలిచిపోయాను అనేసి చెప్తున్నారు. నా ఇంద్రియములు నంతగానో ప్రేరేపించినవి అయినను వాని వలన నాకు తృప్తి కలగలేదు. ఇంద్రియ తృప్తి వల్ల ఆయనకి ఎటువంటి సంతోషం కలగలేదు.
కనుక నేను నీ పాదార విందములను ఆశ్రయిస్తున్నాను. ముచుకుందుడు నీ పాదార విందములను నేను ఆశ్రయిస్తున్నాను అనేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అవి శాంతికి మూలాధారములు. భగవంతుని చేరుకున్నప్పుడు మనం ఎలా అయిపోతాము? మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటాము. కల్మషం లేకుండా ఉంటాము. భౌతిక కల్మషముల వలన కలుగు అన్ని రకాల దుఃఖములు అవి తుడిచిపెట్టగలవు. శ్రీకృష్ణుడు భగవంతుడికి మనం శరణాగతులం అయిపోతే ఏమైతుందో అన్ని దుఃఖాలు వెళ్ళిపోతాయి కదా! అదే చెప్తున్నాను. ప్రభు ప్రతి జీవిలో గల పరమాత్మవు నీవే. ప్రతి జీవిలో ఉండే పరమాత్మ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే. సర్వమును నీవు ఎరుగుదువు. అన్నీ శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. భౌతిక విషయము వాంఛ కల్మషం నుండి నేనెప్పుడు మూర్ఖుడినైతిని. నేను ఈ భౌతిక సుఖములను ఏ మాత్రం వాంఛించుట అంటే ఆయనకి ఇంక భౌతిక జీవితంలో ఎటువంటి కోరికలు అవసరం, నాకు ఎటువంటి కోరికలు లేవు. నీ బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావాలనని అంటే భగవంతుడిలో ఆయన చేరుకోవాలనేసి కోరుకుంటున్నాను అనేసి చెప్తున్నారు. సర్వాంతర్యామైన నీ పరమాత్మ రూపంలో ధ్యానించి తలింప నాకు లేదు. కేవలం నిన్ను శరణాగతుడవించో సంపూర్ణ శాంతిని కలతల నుండి విముక్తి పొందగలుగుదును. అంటే ఎప్పుడైతే మనం భగవంతుని చేరుకున్నాం అనుకో, శరణు వేడినాం అనుకో సంపూర్ణ శాంతి పొందుతాము. ఎటువంటి కలతలు ఉండవు. అన్నీ ఎళ్ళిపోతాయి. అప్పుడు మనం భగవంతుని ప్రశాంతంగా చేరుకుంటాం అనేసి చెప్తున్నారు. మహారాజు అయిన ముచుకుందుని ప్రార్థన ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా సమాధానమిచ్చాడు. ముచుకుందుడు చెప్పినవన్నీ వినేసి శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఏమిచ్చారంటే, ప్రియమైన రాజా, నీ ప్రార్థనను విని నేను సంతృప్తి చెందాను. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ముచుకుందుడు చెప్పిన ప్రార్థనలన్నీ విని నేను సంతృప్తి చెందాను. నీవు ఈ భూగోళంలో సార్వభౌముడు అంటే రాజుగా ఆయనను భౌతిక కల్మషములన్నిటి నుండి నీ మనసును విడువడుట నాకు ఆశ్చర్యం కలుగుస్తున్నది. అంటే ఎలా ఉంటారు? భౌతిక కోరికల మీద ఎక్కువ ఉంటుంది కదా! అలా లేకుండా నువ్వు భగవంతుని చేరుకోవాలన్నందుకు శ్రీకృష్ణ భగవానుడు ఎంతగానో ఆశ్చర్యపడుతున్నారు. నేను ఇప్పుడు భక్తియుక్త సేవ చేయుటకు అర్హతను సాధించి తిని నేను నీవు కోరిన వరంను ప్రసాదించుటకు సిద్ధంగా ఉన్నాను. భగవంతుడి దగ్గర చేరుకుంటా అంటే ఎవరైనా వద్దంటారా? భగవంతుడు ఆయన ముచుకుందుడు కోరిన కోరికకు నేను నీకు ఇస్తాను అనేసి చెప్తున్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని భౌతిక భోగములను కోరుకొనినందుకు నేను మిక్కిలి ఆనందిస్తున్నాను. శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? నీకేం కావాలో చెప్పు, నేను అది ఇస్తాను అనేసి అన్నాడు. అయితే ముచుకుందుడు నేను భగవంతుడి దగ్గరకు చేరాలి అనేసి అనుకున్నాడు. అంతేగాని భౌతిక జీవితం పట్ల ఆయన ఎటువంటి అడగలేదు అనేసి శ్రీకృష్ణ భగవానుడు నేను ఆనందిస్తున్నాను అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు నీ మనసు నా పట్ల లగ్నమైనట్లు తెలియచున్నది. అంటే ఆయన శ్రీకృష్ణుడి పట్ల చేరిపోయారు కదా ముచుకుందుడు. నువ్వు నా పట్ల వచ్చేసావు, నా దగ్గరికి వచ్చేసావు అనేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎట్టి భౌతిక గుణముల చేత అది ఆందోళన చెందట లేదు. అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు నా దగ్గరికి వచ్చేస్తాను అనేసి చెప్తున్నావు అనేసి అంటున్నాడు శ్రీకృష్ణుడు ముచుకుందుడికి. ప్రకృతి త్రిగుణములు 3, సత్వ రజస్సు తమస్సు. ఒక వ్యక్తిలో రజస్ సమస్త గుణములు 2 ప్రబలముగా ఉన్నచో అతడు ఎన్నో రకాలుగా కామలోభాలకు ఉండును. అంటే రజస్ గుణము తమస్ గుణము ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఎన్నో రకాల కోరికలతోటి ఉండను. భౌతిక జగత్తులోను సుఖమును పొందుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. భౌతిక అదే సత్వగుణంలో అధికంగా ఉన్నచో వివిధ వ్రతములను తపస్సులను ఆచరించుతుంది. అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే వ్రతములు తపస్సులు చేయడానికి చేస్తూ ఉంటారంట. ఇదేంటి రజస్సు తమస్సులో ఉన్న వాళ్ళు కోరికల్లో ఉంటారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు పూజలు వ్రతాలు ఇలా చేస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారు. నిజమైన బ్రాహ్మణత్వ స్థితిని అందుకొనిన వ్యక్తి పరబ్రహ్మ జ్యోతులు ఐక్యమై కావాలని వాంఛించును. కానీ కేవలం నా పాదముల సేవను కోరుకొనుట త్రిగుణముల అతీతమైన స్థితి. అంటే ఎలా ఉంటారు? సత్వగుణముల రజగుణం ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే భగవంతుడిలో చేరాలని అంత పూర్తిగా ఉండదు. ఎవరైతే 3 త్రిగుణాలకి అతీతంగా ఉంటారో అంటే భగవంతుడి మీదే నియంత్రించుకొని ఉంటారో, సత్వరజ తమో గుణాల మీదే కాకుండా భగవంతుడి మీదే ఉంటారో వాళ్ళు భగవంతుడిని చేరుకోవడానికి ఉంటారు అనేసి అంటున్నారు.
కృష్ణ చైతన్యం గల వ్యక్తిని త్రిగుణాలకు అతీతుడుగా ఉంటారు. శ్రీకృష్ణుడు ఇంకా ఇట్లా పలికెను, ప్రేమైన మహారాజా, భక్తి మార్గంలో నీవు సాధించిన ప్రగతిని పరీక్షించుట కొరకై నీకు కావాల్సిన వరమును అంటే నువ్వు భక్తి మార్గంలో ఎలా ఉన్నావని తెలుసుకొనుటకే నిన్ను వరం కోరుకోమనేసి చెప్పాను అనేసి శ్రీకృష్ణుడు ముచుకుందుడితోటి అంటున్నారు. నీ శుద్ధ భక్తి స్థితిని సాధించితవి, అంటే శుద్ధ భక్తి స్థితి సాధించాడు ఎవరు? ముచుకుందుడు. నేను ఇప్పుడు గుర్తించి తిని భౌతిక జగత్తులో నీ ఎట్టి కామలోభమును సంబంధించిన వాంఛలప్పుడు కలవరపడలేవు. ఇంద్రియ నిగ్రహముతో ప్రణామముతో నన్ను ధ్యానించుటకు ప్రయత్నించి యోగులు కూడా పూర్తిగా భౌతిక వాంఛల నుండి విముక్తులు కాలేరు. అంటే భౌతిక వాంఛలు ఉంటారు కదా, ఎవరు? కొంతమంది ఉంటారు అన్ని సెన్స్ ఆర్గాన్స్ అన్ని నిగ్రహించుకొని ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంత భగవంతుడి మీద ఇంత శ్రద్ధగా చేరుకోలేకపోయారు అనేసి అంత పూర్తిగా ధ్యానించడానికి ప్రయత్నించిన యోగులు కూడా శ్రీకృష్ణుడికి చేరుకోలేకపోయారు, భౌతిక వాంఛల నుండి విముక్తులు కాలేకపోయారు. ఎన్నో సందర్భముల్లో భౌతిక ఆసక్తి స్వల్పంగా కనిపించింది, అక్కడెక్కడ కొద్దిగా భౌతిక వాంఛలు పక్కన కనిపించారంట. అట్టి యోగులు తిరిగి భౌతిక స్థితికి పతితులు అగుదురు. ఈ వాక్యమును స్పష్టమైన ఉదాహరణ విశ్వామిత్ర మహర్షి అయిన ప్రణామములు అభ్యసించి ఒక మహాయోగి అయినను దేవలోకంలో వేసి అయిన మేనక చూడగానే తన నిగ్రహమును అంతటిని కోల్పోయి ఆవిడ శకుంతల అనే పుత్రికను పొందెను. విశ్వామిత్ర మహర్షి చాలా గొప్ప మహర్షి. అయితే ఆయన ఆ మహర్షిని డిస్టర్బ్ చేయడానికి ఇంద్రుడు మేనకాను పంపిస్తాడు. మేనకాను పంపించినప్పుడు ఆయన ఏమవుతాడు, కొద్దిగా ఆయన మై మర్చిపోయి ఆయన అంటే ఆమెను చూడగానే, అంత అందంగా చూడగానే ఆయన అట్రాక్ట్ అయిపోయారు ఆమెకి. అలా ఏమైంది, అప్పుడు ఆమె తోటి కలిసి శకుంతల అనే ఒక పుత్రికను పొందాడు. కానీ హరిదాస్ ఠాగూర్ ఉన్నారు కదా, హరిదాస్ ఠాగూర్ అంటే శుద్ధ భక్తులు వేశ్య ఎన్నో రకాలుగా అతన్ని ప్రలోభ పెట్టినను ప్రయత్నించాను, అతడు ఏ మాత్రం చెలించలేదు. రామచంద్ర ఖాన్ అనేసి ఒక అతను హరిదాస్ ఠాగూర్ ని డిస్టర్బ్ చేయడానికి ఒక వేసిని పంపిస్తాడు. అయితే ఆ వేసి వచ్చేసి హరిదాస్ ఠాగూర్ ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే ఆయన ఏం చేస్తుంటారు, చాంటింగ్ చేస్తుంటారు, చాంటింగ్ చేస్తూనే ఉంటారు. ఆమె అట్లనే కూర్చొని ఉండి ఆమె కూడా ఒక గొప్ప భక్తురాల్లాగా అయిపోయింది. ఇక్కడ ఏమైంది, విశ్వామిత్రుడు ఒక మేనకాన్ని చూసినప్పుడు డిస్టర్బ్ అయ్యాడు. కానీ ఇక్కడ హరిదాస్ ఠాగూర్ డిస్టర్బ్ అవ్వకుండా ఆమెను కూడా భక్తురాలుగా తయారు చేశారు. ఇక్కడ మనకి అదే చెప్తున్నారు, వారికి వీరికి తేడా ఏంటి అనేసి. శ్రీకృష్ణుడు ఇంకా ఇట్లా కొనసాగించాడు, ప్రేమైన ముచుకుందా, నిరంతరము నీవు నన్ను స్మరించినట్లు ప్రత్యేకమైన వరమును నీకు ప్రసాదిస్తున్నాను. అంటే ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తున్నట్టు ఒక వరంని ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు ముచుకుందుడికి. దీని వల్ల నా ప్రకృతి త్రిగుణములతో కలుషితం అవ్వకుండా వాటికి అతీతంగా నీవు ఈ భౌతిక జగత్తులో జీవించగలుగుదువు. అంటే మెటీరియల్ వరల్డ్ లో డిస్టర్బెన్స్ లేకుండా ఆయన ఎలా ఉంటారు, భక్తిలోనే ఉంటారు అనేసి చెప్తున్నారు. భగవంతుడు ఈ వ్యాఖ్య నిజమైన కృష్ణ చైతన్యం గల వ్యక్తి ఆధ్యాత్మిక ఆచార్యాన్ని పర్యవేక్షణలో భగవంతునికి ప్రేమ పూర్వకమైన సేవ చేయు వ్యక్తి ఎన్నడును ప్రకృతి త్రిగుణములకు వశుడు కాడని ధృవపరుస్తున్నది. అంటే లాక్కోకుండా భగవంతుడి పట్లనే మనము ఎప్పుడు కేంద్రీకరించి ఉంటాము. కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళు, అదే భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళు కొద్దిగా కొద్దిగా ఏంటి, మెటీరియల్ వల్ల ఎలా ఉంటాము, కోరికల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అదే భక్తి జీవితంలో ఉన్న వాళ్ళు భక్తిని ఇంకా పెంచుకోవాలనేసి అనుకుంటారు అనేసి చెప్తున్నారు. భగవంతుడు ఇంకాను ఇట్లా తెలిపాను, ప్రేమైన రాజా, నీవు క్షత్రుడవు అయినందున వేటలోను యుద్ధ రంగంలోను పలువురిని వధించి పాపం చేసి. క్షత్రియుడు ఏం చేస్తాడు, రాజు కాబట్టి ఆయన జంతువులను చంపడం కానీ యుద్ధంలో మనుషులను చంపడం కూడా ఉంటుంది. అటువంటి పాపం చేశాడు. పవిత్రుడు వగుట భక్తి యోగ సాధన చేసిన నిరంతరం నీ మనస్సు నా యందు లగ్నము చేయుము. అంటే పవిత్రంగా ఆయన మనసును శ్రీకృష్ణ భగవానుడిలో
మనసుని కేంద్రీకరించమని చెప్తున్నారు. త్వరలోనే నీ సమస్త పాప కర్మలను నశించును. అంటే భగవంతుడి మీద మనం కేంద్రీకరించినప్పుడు, మనం శుద్ధ భక్తి చేసినప్పుడు మన పాపములన్నీ నశిస్తాయి అనేసి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. ఈ వాక్యము వలన క్షత్రియుల వేటలో జంతువులను వేటాడుటకు అనుమతించబడును బడినను దాని వలన కలిగిన పాపములను వారిని వెంటాడినను స్పష్టమవుతుంది. అంటే ఎవరైతే భగవంతుడి మీద మనము మనసు కేంద్రీకరిస్తామో వాళ్ళకి శుద్ధ భక్తి చేస్తున్న వారికి ఆ పాపములు శ్రీకృష్ణ భగవానుడు తీసేస్తారు. ఎవరైతే అలా చెయ్యలేదో ఆ పాపములన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి అనేసి చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. కనుక ఒక వ్యక్తి శత్రుడైనను వైశ్యుడైనను బ్రాహ్మణుడైనను జీవిత చరమ దశలో సన్యాసించి సంపూర్ణంగా భగవంతుని సేవలో నిమగ్నుడై తాను జీవితంలో చేసిన పాపములన్నిటినీ నుండి విముక్తి సాధించవలనని సూచించబడుతుంది. శత్రుడైనా కానీ, వైశ్యుడైనా కానీ, బ్రాహ్మణుడైనా కానీ, ఎవరైనా కానీ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సన్యాసించి భగవంతుడి మీదే మన మనసును కేంద్రీకరించినప్పుడు మనం చేసిన పాపాలన్నీ శ్రీకృష్ణ భగవానుడు తీసేస్తాడు అనేసి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తుంది. ఎవరైనా కానీ సన్యాసించి నా మీద మీ మనసును కేంద్రీకరించినప్పుడు మీరు చేసిన పాపములన్నీ నేను తీసివేస్తాను, దాని నుంచి వీరు విముక్తులు అవుతారు. ఎప్పుడు మన దేహం వదిలి వెళ్ళినప్పటికీ మనము శుద్ధ భక్తితో వెళ్ళాము అంటే భగవంతుడి దగ్గరికి మనం చేరుకోగలము. అదే మనము తప్పులు చేసి భగవంతుని చేరుకోలేదనుకోండి ఎలా ఉంటాము, మళ్ళీ మనం కష్టకాలంలోకి మళ్ళీ వచ్చేస్తాము. భగవంతుడి మీదే మనకి కేంద్రీకరించాలి అనేసి చెప్తున్నారు. పిమ్మట శ్రీకృష్ణ భగవాను ముచుకుందినతో ఇట్లా పలికాను, నీవు నీ మరుసటి జన్మలో బ్రాహ్మణులలో శ్రేష్టమైన ఉన్నతమైన వైష్ణవుడిగా జన్మించు. అంటే బ్రాహ్మణుల్లో ఉత్తమమైనది వైష్ణవుడిగా జన్మిస్తావు నువ్వు వచ్చే జన్మలో. ఎందుకు? ఆయన శరణాగతుడు అయ్యాడు శ్రీకృష్ణ భగవానుడికి. అందుకని నువ్వు మళ్ళీ మరు జన్మలో నువ్వు బ్రాహ్మణుడుగా, ఉత్తమమైన బ్రాహ్మణుడుగా వైష్ణవుడిగా జన్మిస్తావు అనేసి చెప్తున్నారు. ఆ జన్మలో నీ ఒకే ఒక ధర్మము నా దివ్య సేవలో నిమగ్నుడై ఉండుటే. అంటే శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయడంలోనే నిమగ్నమై ఉంటావు అనేసి శ్రీకృష్ణ భగవానుడు ముచుకుందుడికి వరం ఇస్తాడు. బ్రాహ్మణులలోకెల్లా ఉత్తమ బ్రాహ్మణుడు వైష్ణవుడు. బ్రాహ్మణులో కల్లా ఉత్తమమైన బ్రాహ్మణుడు ఎవరు అంటే వైష్ణవుడే ఉత్తమమైన బ్రాహ్మణుడు. ఎందుకనక ప్రామాణిక బ్రాహ్మణ లక్షణములను సాధించిన వారెవరైనాను వైష్ణవ స్థితికి అందుకోలేరు, పైకి రాలేరు. అందరు బ్రాహ్మణులు పైకి రాలేరు. ఎవరైతే శుద్ధ బ్రాహ్మణుడు ఉంటారో, వైష్ణవ సేవ కృపలోనే శ్రీకృష్ణుడు కృపలోనే ఉంటారో వాళ్ళే నిజమైన బ్రాహ్మణులు. ఎవరైనాను వైష్ణవుడు అవ్వగానే అతడు పూర్తిగా సమస్త ప్రాణకోటి శ్రేయస్సును కలిగించే సంక్షేమ కార్యములలో నెలకొనును. అంటే ఎవరైనా ఉత్తమమైన బ్రాహ్మణుడు ఎలా వస్తారంటే ప్రాణకోటి శ్రేయస్సులను కలిగించే క్షేమ కార్యక్రమాల్లో నెలకొని ఉంటారు అనేది చెప్తున్నారు. ప్రాణకోటికి సమస్త మంగళమును చేకూర్చి అత్యుత్తమ విధానమైనట్టి కృష్ణ చైతన్యమును ప్రచారం చేయును. అంటే వాళ్ళు ఎలా ఉంటారు? భగవంతుడే సర్వాంతర్యామి, సృష్టికర్త, సృష్టిని సృష్టించిన బ్రహ్మ కూడా కృష్ణుడు నుంచే వచ్చింది. అతన్ని కూడా సృష్టించింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణుడే సర్వాంతర్యామి, మనందరినీ సృష్టించింది శ్రీకృష్ణుడే. ఎంతమంది దేవతలను ఉన్న అందరినీ సృష్టించింది శ్రీకృష్ణుడే. అలా వాళ్ళందరికీ తెలియపరిచేది ఎవరు అంటే ఉత్తమమైన బ్రాహ్మణుడు. ఎవరు? వైష్ణవుల్లో కల్లా గొప్ప బ్రాహ్మణుడు అనేసి చెప్తున్నారు. భగవంతుని ప్రత్యేక కృపను పొందిన వారే పూర్తిగా కృష్ణ చైతన్యవంతులై వైష్ణవ సిద్ధాంత ప్రచారంలో నెలకొనులని ఇందులో తెలుపబడింది. ఏం చెప్తున్నారు? భగవంతుని ప్రత్యేక కృప ఉంటుంది కదా. ఇప్పుడు మనము శ్రీకృష్ణుడిని మనం సరెండర్ అయిపోయాం. శ్రీకృష్ణుడే నువ్వే దేవాది దేవుడు, నీవే నాకు అంతా అనేసి మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి శరణు కోడి వెళ్ళిపోతామో, శ్రీకృష్ణుడి దగ్గరని పొందుతామో, అప్పుడు కృష్ణ చైతన్యవంతులు ఏమవుతుంది? వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తారు.
పొద్దున్నే ఉంటాయి మంగళహారతి ఇలాంటి అన్ని ఎలా ఉంటాయి, మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి మనము ముందుకి వెళ్ళడానికి ఎంతగానో మనల్ని ముందుకి రప్పిస్తారు ఎవరు, శ్రీకృష్ణుడు. మనం శుద్ధ భక్తితో ఉన్నప్పుడు, మనం భక్తులుగా లేనప్పుడు మనని ముందుకు తీసుకురావడానికి ఎవరికి సాధ్యం అవ్వదు. మనం శుద్ధ భక్తి ఉన్నంత వరకు వైష్ణవ సిద్ధాంతం ప్రచారాన్ని నెలకొంది. ఇందులో తెలుపుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు, ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని పెంపొందించడానికి, అందరికి చెప్పడానికి ముందుకు వస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఇదే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నందలి 51వ అధ్యాయమును ముచుకుందునికి మోక్ష ప్రధానమునకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథానుసారం సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరిబల్ మాతాజీ. అర్థమైంది మాతాజీ? అర్థమైంది మాతాజీ. ముఖ్యకుందుడు కృష్ణుడు మోక్షాని కోసం కోరుకుంటాడు మాతాజీ. ఎంతగానో అతను చేసిన తప్పులని తెలుసుకుంటాడు, అతను భగవంతుడికి శరణాగతుడు అయిపోతాడు. ఎవరమైనా మనం భగవంతుడికి శరణాగతులం అయిపోతే మనం శ్రీకృష్ణుడే మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే తప్పు తెలుసుకోకుండా ఈ భౌతిక ప్రపంచం మీద కోరికలతోనే ఉంటారో వాళ్ళు కష్టాల్లోనే ఉంటారు అనేసి చెప్తున్నారు ఇక్కడ మనకు ముచుకుందుడి ద్వారా తెలియపరుస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? మాతాజీ, ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే అడగవచ్చు. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మీరు. అర్థమైందా మాతాజీ? అర్థమైందనా? బాగానే చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికి ఏమి ప్రశ్నలు లేవంటే మనం క్లాస్ ఎండ్ చేసేసుకున్నాం మాతాజీ. ఒకసారి చాప్టర్ నెంబర్ చెప్పరా, నేను ఒక 2 క్లాసెస్ మిస్ అయింది మధ్యలో. 51 మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ముచుకుందునికి మోక్ష ప్రధానం మాతాజీ. అంటే కొన్నిట్లో 50 అని ఉంది, కొన్నిట్లో 51 అని ఉంది. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ. క్లాస్ ఏం చేస్తున్నాం మాతది ప్రేయర్స్ తోటి. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. వాంఛాకల్ప తరుభ్యస్య కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ కి జై. నమస్కార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताय गौर सुंदर भगवान की जय. ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज. हरे कृष्णा. ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज. हरे कृष्णा. ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज. हरे कृष्णा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी అండ్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ అందరు జాయిన్ అయినందుకు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ.